మీ యొక్క వాట్సాప్ అకౌంట్ ఈ విధంగా స్పామ్ లాక్ అయ్యిందా? అన్లాక్ చేయాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీ యొక్క వాట్సాప్ ఈ విధంగా దిస్ అకౌంట్ కెన్ నో లాంగర్ యూజ్ వాట్సాప్ డ్యూ టు స్పామ్ అని ఈ విధంగా వచ్చినట్లయితే మనం చాలా ఈజీగా అనేక మార్గాల్లో మన యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అసలు ఎందుకు ఈ విధంగా మన అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటే, మనము గ్రూపుల్లో అనేక స్పామ్ లింకులు షేర్ చేసినప్పుడు కానీ, చాలా తక్కువ టైంలో ఎక్కువ నంబర్స్ని యాడ్ చేయడం కానీ, గ్రూపులు యాడ్ చేయడం కానీ, లింకులు షేర్ చేయడం కానీ ఇటువంటివి చేసినట్లయితే మనం స్పామ్ చేస్తున్నాము, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లు మనకు సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, సెక్యూరిటీ గ్రూప్ ఏమో మన అకౌంట్ని బ్లాక్ చేస్తారు. ఈ విధంగా బ్లాక్ చేసినట్లయితే మనం సింపుల్గా ఏ బ్రౌజరు యూజ్ చేస్తూ ఉంటే ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, వాట్సాప్ కాంటాక్ట్స్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో ఉన్నటువంటి whatsapp.com కాంటాక్ట్ వాట్సాప్ అని ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. దానిపైన టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాట్సాప్ సపోర్ట్ అని చూడండి, ఇక్కడ వాట్సాప్ సపోర్ట్ అని ఉంది. దాంట్లో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి కాంటాక్ట్ అస్లో ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ పేజీలోకి మనకి డైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనము వాట్సాప్ ఏ ఫోన్ నెంబర్తో మనము వాడుతూ ఉన్నామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసే ముందు మన యొక్క కంట్రీ కోడ్ని మనము సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇండియా 91 ఉంటుంది కదా, చూడండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ని ఈ వాట్సాప్ ఏ నెంబర్తోనైతే మనము యూజ్ చేస్తున్నామో అకౌంట్ ఆ నెంబర్ ఇలాగా ఎంటర్ చేయాలి. తర్వాత కిందకి స్వైప్ చేసినట్లయితే మనము ఈ మొబైల్లో యాక్టివ్గా నిత్యము వాడే యాక్టివ్లో ఉన్నటువంటి జీమెయిల్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదే జీమెయిల్ మళ్ళీ కన్ఫర్మ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము ఏ వెర్షను మొబైల్ మనం అంటే వెర్షన్ అంటే ఐఫోనా ఆండ్రాయిడా అనేది ఉంటుంది. మనం ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ అయితే ఐఫోను మీరు సెలెక్ట్ చేయాలి. నాది ఆండ్రాయిడ్ కాబట్టి నేను ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి మనం చూసినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ మెసేజ్ బిలో, మనము మన అకౌంట్ బ్లాక్ అయింది కాబట్టి నేను ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం లేదు, స్పామ్ లింక్స్ షేర్ చేయటం లేదు అని మన యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఇక్కడ ఈ బాక్స్లో మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ మ్యాటర్ అనేది తయారు చేసుకుని ఉన్నాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. మీకు కావాలంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా టైప్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఈ మ్యాటర్ అనేది నేను పెడతాను, అది మీరు కాపీ చేసి రివ్యూ అనేది పెట్టేటప్పుడు ఈ మ్యాటర్ మీరు డైరెక్ట్గా కాపీ చేసి పెట్టినట్లయితే సరిపోతుంది. తర్వాత ఏమో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ అని వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇలాగా మీరు చేయండి. ఇలా చేసినట్లయితే మన యొక్క రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. అది ఈ విధానంలో ఇక్కడతో ఇది ముగిస్తుంది. ఇక్కడ సెండ్ క్వశ్చన్ అని ఉంది. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఏవైనా ఒకవేళ మీకు అడగాలని ఉంటే మీరు ఈ విధంగా మీరు ఆ క్వశ్చన్ని రైజ్ చేసి అలాగా చేయొచ్చు. ఇప్పుడు ఈ వాట్సాప్ అనేది మనము అలాగా వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. లేదు అన్నప్పుడు మనము గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకునే విధంగా మీరు అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ కాబట్టి ఇన్స్టాల్డ్ అని వచ్చింది. వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షను ఇలా దానిపైన ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది, దానిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్స్ న్యూ అని దాని వాట్సాప్కి సంబంధించిన అబౌట్ దిస్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే మీరు కింద కనుక స్వైప్ చేసినట్లయితే వారి యొక్క కాంటాక్ట్స్ అనేవి కాంటాక్టర్స్ అనేది వస్తుంది. వాటిలో కూడా మీరు ఎక్కడైనా కాంటాక్టర్స్ అనేది సపోర్ట్ టీము అని ఎక్కడున్న దానిపైన మీరు టచ్ చేసినట్లయితే రీయాక్టివేట్ అంటే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇవన్నీ కాకుండా మనకి సింపుల్గా మన అకౌంట్ కనుక బ్లాక్ అయినట్లయితే సింపుల్ ఇలాగా మనం అకౌంట్ ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రివ్యూ అనేది వస్తుంది. అది ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మనము మన యొక్క అకౌంటు బ్లాక్ అయింది కదా, దానికి అనమాట మనము వివరణ అనమాట ఇవ్వాలి. ఆ వివరణ ఇందాక నేను పేస్ట్ చేశాను కదా, అది డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీరు కాపీ చేసుకొని ఈ బాక్స్లో మీరు ఇలా ఎంటర్ చేసి అలా ఓకే చేసినట్లయితే మనకు మన యొక్క రివ్యూ అనేది మేము యాక్సెప్ట్ చేసాము. మీ యొక్క అకౌంట్ని మేము వితిన్ 24 అవర్స్లో మేము రివ్యూ చేసి మళ్ళీ మీకు వాట్సాప్లోనే మెసేజ్ అనేది పంపిస్తామని చెప్పేసి విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం చూసిన తర్వాత మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇది మళ్ళీ చాలా 24 అవర్స్ అంటారు, కానీ 24 అవర్స్కి ముందుగానే ఇంచుమించుగా నా అకౌంట్ అయితే 2-3 సార్లు ఈ విధంగానే బ్లాక్ అయింది. ఎందుకంటే నేను గ్రూపుల్లో ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేస్తూ ఉండటం వల్ల రిపీట్ ఈ విధంగా బ్లాక్ అయింది. ఇలా బ్లాక్ అయిన తర్వాత నేను ఇలా రివ్యూ పెట్టిన తర్వాత 6-7 గంటలు 10 గంటల లోపలనే నాకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఈ విధంగా మనకి యాక్టివేట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి, కిందన చూసినట్లయితే చెక్ రివ్యూ స్టేటస్ అని ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మన యొక్క అకౌంట్ రీస్టోర్డ్ చేయబడింది. చూసారు అక్కడ, దిస్ అకౌంట్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్. ఇలా వచ్చిన తర్వాత మనము మన యొక్క అకౌంట్ని వెరిఫై చేసుకోమంటుంది. ఈ వెరిఫై చేసుకునేటప్పుడు మాత్రం నెట్వర్క్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉండాలి. ఎందుకంటే మన డీటెయిల్స్ మొత్తం కూడా మళ్ళీ లోడ్ అవుతాయి కాబట్టి నెట్వర్క్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉన్నట్లయితే మనకి ఈ రీస్టోర్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇలాగా రీస్టోర్ అయిన తర్వాత మనం కొత్తగా వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా అయితే మనము మన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, మొబైల్ నెంబరు, వెరిఫై ఇవన్నీ చేసుకోవాలి. ఆల్రెడీగా మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మనము ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మనం నిత్యం చేసే విధంగానే కంటిన్యూ. ఇప్పుడు మన యొక్క వాట్సాప్ ఎలా ఉంటుందో మన యొక్క గ్రూప్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మన అకౌంట్ అనమాట రీస్టోర్ అయింది. ఇది ఫ్రెండ్స్, బ్లాక్ అయినటువంటి స్పామ్ ద్వారా బ్లాక్ అయినటువంటి మన వాట్సాప్ అకౌంట్ని ఈ విధంగా మనం రీస్టోర్ చేసుకోవాలి, రీయాక్టివేట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇది చూసుకొని వారి అకౌంట్ ఎప్పుడైనా బ్లాక్ అయినట్లయితే వారు రీస్టోర్ చేసుకునే విధంగా ఉంటుంది.